జంబలకిడి పంప అది ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెలరేగిపోతారు ఆయన. ఎస్పెషల్‌గా కన్వర్ట్ అవుతారు చూడండి. ఈ మగవాళ్ళు ఆడవాళ్ళగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా తులసి చెట్టుకు పూజ చేస్తాడు. ఆమె పేరు డబ్బింగ్ జానకి గారు. ఎస్. పేకాట ఆడేసి బయటికెళ్ళి పేకాట ఆడేసి ఇంటికొచ్చి కూర్చుంటది. ఇంటికొచ్చి కూర్చొని ఏం వండావంటే ఏదో వండలేదంటే, ఈడు ఎవడండి బాబు అని ఆయన ఆవిడ ఆయన మ్యానరిజం ఫాలో అవుద్ది. ఏం ఫాలో అవుద్దనమాట. ఈడెవడండి బాబు అని. కోట గారు ఇందులో పత్తండి ఏదో ఆయన స్లాంగ్. దీనంటే హైలైట్ శ్రీదేవి ఏందంటే గారిది ఆలీ గారు ఆలీకి పెళ్లి చూపులు ఎవరికో పెద్ద నరేష్ మనుషులు. పెళ్లి చూపులు వస్తే నరేష్ వాళ్ళ తమ్ముడు నరేష్. నరేష్ వాళ్ళు అదంటే ఏమిస్తారు అంటే 2 కరింబిడి కట్టలు, ఏముందండి 2 కట్టెలు, కడ్రాయర్లు, అవును. 4 మామిడికాయ జాడీలు. అసలు చెప్పడానికి ఒక లో కట్నం, చెడ్డి అసలు కట్రాయర్ కాదు. వరకట్నం. అవి అబ్బాయిని అలాగా మగపడుచు కట్నం. వాళ్ళకి ఆ, ఆడపడుచు కట్నం. మగపడుచు ఆ కట్నం మగబట్టలు చేస్తారు. కట్టినాం. మగపడితే కట్నం. కొంచెం మనకు ఆ టైంలో కొంచెం మనకు క్రింజ్ అనిపిస్తది. ఏందిరా ఈ మగవాళ్ళు ఆడవాళ్ళకి బిహేవ్ చేయడం ఏంది అని క్రింజ్ అనిపిస్తది. ఇప్పుడు క్రింజ్ చూడండి అనిపించింది. ఫుల్ ఎంటర్టైనర్. వాళ్ళ లెవెల్‌కి అప్పుడు కోట గారు ఒక రేంజ్‌లో ఉన్నారు. మంచి విలనిజం చేసుకుంటారు. ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం చాలా గొప్ప ఆయన. చీర మెల్ల కట్టుకొని బొట్టు పెట్టుకొని బ్లౌజ్ వేసుకొని క్యారెక్టర్ చేయండి. నిజమండి. చాలా గ్రేట్ థింగ్ అది. లాస్ట్‌లో వీళ్ళందరూ కలిపి ఒక సాంగ్ పెడతారు. ఒక ఈవీ గారు 'ముత్యాల చెమ్మ చెక్క' ఆ సాంగు. అందరూ కోట గారు హైలైట్ ఉంటుంది బాగా. హైలైట్. అసలు ఒప్పుకోవడం గొప్ప కదండీ. ఆయన ఆ రోజు ఆయన ఆ రేంజ్‌లో ఆ టైంలో స్ట్రెంత్